ఏమ్మా పెద్దోడువా ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. అవునండి, అవును. ఏరా అబ్బాయి బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్? ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్ళికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టించండి పాపం, బాగా బక్కున్నాడు. ప్రతి ఓడు అడిగి కూడా అందరూ అదే కదా. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి, భోంచేయండి. మనకు తెలుసు సార్, లెక్క ఏంటన్నది మనకు తెలుసు. అరిటోకులు ఎక్కడికి? ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. కొండలరావు గారు ఎక్కడ కనిపించడేంటి అత్తయ్య? మీరు వచ్చారు కళొచ్చింది, ఒకళ్ళు రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి వచ్చి తీరుతుంది అంతే. అదేమిటి అలా చిక్కిపోయావు? కజికాయలు తట్టలేదా? రండి రండి. ఎరా చిన్నోడా, బాగున్నావా? మొత్తం మీద రేలింగ్ వాళ్ళు అనిపించుకున్నారా? బాగా చేశారు. ఎవరికి ఉండేది అనుకుంటుంది. రండి. మనకి రాదుగాని అన్నయ్య, మీ ఊడు భలే మేనేజ్ చేస్తున్నాడు. తాళాలంటే ఎక్కడున్నాయి? మాకేం తెలుసు? సీత, సీత బాగున్నావమ్మా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇప్పుడే వచ్చేస్తానే. ఒరే చిన్నోడా, ఆ, పిన్నిని రమ్మని చెప్పు. ఏరా చిన్నోడా, మాట్లాడుకుని వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడలే చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఉట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. వీళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కూతురు ఎలా ఉంటారు? ఊర్లో అందరినీ చేసండి వాడికి. చిన్నోడా, చిన్నోడా, బాగా పోస్ కొడుతున్నా. అందంగా ఉన్నానని పొగరు. చిట్టి భద్రయ్య ఆయన ఎవరు? ఎవడో వాడే ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఆడని అలాగే ఒక అమ్మాయి మన కోసం పడి చేస్తున్నా ఎవడో ఒకటి చూస్తాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా ఇలాగే కొబ్బరి తొట్లో చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చిందనుకో, తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యలు. ఓ 10 నిమిషాలు నుండి ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కష్టం. తింటున్నావు వడిస్తున్నా? రెండును. వెళ్ళి వెళ్ళి. సీత విషయం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వరుస చూస్తుంటే పెద్దోడికే ఖాయమయ్యేట్టుగా ఉంది. ఇంకా ఖాయమంటారటండి. సీతమ్మ అంటే మా పెద్దోడికే. ఏమండే? అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా. కజికాయ నేను ఉండవా? ఏదో గోలని టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. యోగ్యత అది అది ఉండాలండి. ఎంతగా ఆడికి ఉందంటారా లేదంటారా? అయ్యో, మంచి తొందరగా పట్టు. మంచి పట్రా, మంచి నీళ్ళు. అలాగే. ఫుల్గా తీసుకురావచ్చాను కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకండి రా. ఏం చేసినాను? ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా? సగ్గా చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు. ఎప్పటికి మాడతారా మీరు గోలగాని? వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలేసేళ్ళు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అదేంటో అంత మాట నీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని ఒప్పుకోకపోవటం.
ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం, నేను ఓపిగ్గా ఏంటాం. నేను చెప్పాను సైతం చేసుకుంటాను, నేను చెప్పాను సైతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పానా? పెద్దోడా ఏంటి అది? పెళ్ళిళ్ళు ఈ మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు కడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకుంటా బెట్రా, మేమంతా సీతని కాబోయే పెళ్ళం అనుకుంటుంటేను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్, మాట్లాడితే మీకేం తెలీదని. ఏం తెలుసు మా గురించి? ఈడేవాడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఏం మాట్లాడుతున్నాడండి? ఏంటిది, దేని గురించి? అనే ఆ ముహూర్తం టైంకి ఏదో గుచ్చేమన్నాం, ఏంటిది? ఏంట్రా చేసేది? ప్రతి ఒక్కరి దగ్గర లోకు చేసి పారేస్తున్నారు. అనే రే చిన్నడా ఇట్రా, పెద్దోడేట్రా? ఆడేదో పనిలో ఉన్నట్టున్నాడు. పనులుంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు వచ్చి అక్షంతులు ఏమను. వెళ్ళరా. రేయ్ ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రేయ్. ఏమంది వీడికి? ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిద గుడ్డు ఎవడుకుండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి ఇది? మన చెల్లి పెళ్ళిగా? బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేవాం. పోతాడంటే పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తుంది. సరే సరే, తొందరగా రండి మరి. సరేదా, మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలా రా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు ముందు తక్కువ అయిపోతాం. రారా బాబు. రే, నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. అవన్నీ సర్దండి. నువ్వు కుర్చీ లెక్క చూడు, అవి కూడా. అన్నయ్య, మధ్యలో నాగేశ్వరరావుకి జమ కట్టేశాను. ఆ కుమార్ పాండు గారికి సాయంత్రం సరిపెడతా అని చెప్పాను. రే, ఆ ఏర్మల్ నాగేశ్వరరావుకి పాలు పురమాయించండి రా. అరే కాదరు ఎక్కడ నువ్వు? పెళ్లిలో నువ్వు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. భయ్యా
నీకంటే మిత్రుడు నాకెవరున్నారు భయ్యా? మీకు చెప్పకుండా మక్కాకి వెళ్ళాను. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మక్కా నుంచి వచ్చిన తర్వాత ముందు ఎవరింటికి వెళ్తే వారందరూ సంతోషంగా ఉంటారు. చాలా సంతోషం. వదినమ్మక్కడ లోపలే ఉంది. బాగున్నారా బాబు? టిఫిన్ తిన్నాళ్ళు. ఆ, ఆ, ఆ. రా, పెళ్లి బాగానే జరిగిందిగా? సూపర్ నాన్న. ఏ లోపం జరగలేదుగా? బాగా చేసని చెప్పుకుంటున్నారు అందరూ. సరే, చెల్లోళ్ళ అత్తగారికి ఒక ఆనం అవుతుందంట. చిన్న తిరుపతిలో ఏదో ముక్కుందంట. నేను అమ్మాయి ఎలాగో వ్రతానికి వెళ్ళాలి. మీరిద్దరు వెళ్ళరండి. మీరిద్దరు వెళ్ళి చక్కగా గంట సేపు ఉంటే నిండుగా ఉంటుంది. వెళ్తారుగా? ఎక్కడాడు? లోపల ఎక్కడ ఉన్నాడు చెప్పనా? నేను అడిగి లేదు, నేను చెప్పొస్తా. సరే రే బాబులు, ఎవరేమన్నా చూడరా. చాలా అదృష్టవంతులు అండి. మేము ట్రై చేసిన ఈ సంబంధం దొరికేది కాదు. మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భలేవాడు అయ్యా. ఇది కూడా మీ నాన్నగారు ఇచ్చిన సంస్కారం అనుకుంటాను. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడడం ఎలా కుదురుతుంది మీ నాన్నగారికి? ఇవన్నీ కాదయ్యా, పెళ్లిలో అట్రాక్షన్ మీ ఇద్దరు అన్నదమ్ములే. నిలబడి ఎంత చక్కగా చేశారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి, రామలక్ష్మణ్ లాగా. వస్తున్నా. ఎరా రే ఎరా రే రే వినపడుతుంది, చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండని? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? పెడే వచ్చేస్తున్నా. ఎరా భోంచేసావా? చేయలేదురా, ఆకలి దంచేస్తుంది. వెళ్ళి భోంచి. చాలే చాలే బాబు. తినరా, అక్కడ ఏం తింటావో ఏంటో బెంగగా ఉంటుంది. కొంచెం చాలు చాలు చాలు. తినమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. రే, ఏంటా తింటాం? ఇలా ఖాళీ కూర్చోపోతే వెళ్ళి బ్యాగ్ సర్దు. ఇదిగో సీత, ఓ సర్దేకు. చాలే బాబు. మొన్నట్లాగా మళ్ళీ వచ్చేసిన కాడి నుంచి మోద్దండగా. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండ్రా. ఎంతకాలం ఇలాగా? ఒరి చిన్నోడా, నీతో పాటు పెద్దవాడిని తీసుకెళ్ళరా. ఇక్కడుండి ఏం చేస్తాడు? ఊరికే జనాలు గొడవలు తప్ప.
మొన్న పెళ్లిలో కనిపించిన ఆయన హైదరాబాద్ వస్తే నేను చూసుకుంటానన్నాడంట కదా, నువ్వు చెప్పి తీసుకెళ్ళరా. సీత పెద్దోడొచ్చాడు, భోజనం పెట్టు. పప్పుసుకురా కొంచెం. అయిపోయింది ఇక్కడ. పెద్దోడా మజ్జిగ తీసుకురా. రే రే సోది కబుర్లు వింటూ కూర్చుంటావు. లే అవతల ట్రైన్ టైం అయింది. ఇదిగో నేను వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. నాకు తెలీదా ఏం చేయాలో. ఎప్పుడు పెద్దోడిని చూసుకోవే. నాలుగు వారాలంటే 4 వారాలు కాదు, హనీమూన్ అన్నాక వారాలు నెలలు గుర్తుకు రాకూడదు అబ్బాయి. భలే చెప్పాక. ఇలాంటి విన్నప్పుడు భలే చిత్రంగా ఉంటుందిరా. అదే వాడికి ఉద్యోగం లేకపోతే అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని రోజులు పట్టేదిరా. ఏదో రకంగా వచ్చారా, దెబ్బకు మొత్తం సెట్ అయిపోద్ది. అమ్మ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. సర్లే, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? ఉన్నాయా? ఇదిగో, ఉంచుకో. ఉన్నాయిరా బాబు. ఉంచుకోరా. రే, 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 రే. వెళ్ళు, పద. పద. ఈ జనం ఏంట్రా బాబు, ఎక్కడ ఖాళీ లేదు. రే దిగిన తర్వాత ఫోన్ చేయి. చేస్తాలేరా, ఇంకోసారి ఆలోచించు. దేని గురించిరా? అదే అమ్మ చెప్పిన దాని గురించి. చూద్దాంలే. చూడటం కదా, ఆలోచించి వచ్చాయి. ఇప్పుడు వచ్చేయమంటావా? ఏంటి ఇప్పుడా? వచ్చేయమంటావా? గొప్పడ్రా బాబు నువ్వు. వచ్చి ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా. మీవాడు భలే ఉంటాడరా, ఏ హడావుడు లేకుండా సింపుల్గా. పర్సనల్ కూడా మంచి దుండ మొక్కలో భలే ఉంటుంది. మనోడికేం తక్కువరా, పెళ్ళికెళ్ళి కష్టపడి కొంచెం రంగు తగ్గాడే గానీ హైదరాబాద్ వాటర్ పడతాయినా. నల్లదైదురా, రంగు తగ్గాడు, సన్నబడ్డాడు, లావెక్కాడు. ముందు మానేంట్రా దైదులారా, దేశం సంగ పోకూడదు. తప్పుకోరా. రేయ్ మాట్లాడితే నల్లవడం ఆడుకుంటాడు కదా, ఇప్పుడు చూడు ఎలా బుక్ చేస్తాను. రే చిన్నోడా సిగరెట్ ఇరా. నిన్నేరా ఈ నోరు లాగేస్తుంది. అదే మా విజయవాడ అనుకో, ఇట్లా సిగరెట్ అడగానే 2 సిగరెట్ ఇట్లా తుంచి గాల్లోకి ఇసిరి క్యాచ్ అంటాం తెలుసా. బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు. ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. హలో చిన్నోడా. హలో చిన్నోడా. హలో, సిగ్నల్ కట్టగలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడా కనిపెట్టేది? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హట్టు. బాబోయ్, నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశావు. పెట్టే తర్వాత చేస్తాను. ఎవర్రా? చుట్టాలు, ఊరంతా చుట్టాలేగా మనకి. మొత్తం నువ్వే తిని అడిగేం పెట్టద్దు. ఇక్కడ తిరం తప్పేసాడు. నువ్వేంటే హైదరాబాద్లో పెట్టేసావు సడన్గా మార్కెట్. అమెరికా నుంచి అక్క వస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అందరం వచ్చేసాం. అన్నట్టు బావ గురించి చెప్పలేదు కదా. సూపర్, నువ్వు పెళ్లిలో చూసావుగా, క్యూట్ గా ఉంటాడు కదా. ఆడికి పెళ్లి మొక్కలేట వచ్చా. ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి. వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు, నీ ముక్కెంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచోళ్ళు, అదే వచ్చింది మీతోటి. గాలి గాలి మార్చాం. స్వేచ్ఛనిచ్చినప్పుడు వాడుకోవాలమ్మా. ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం. రేయ్, ఒక గంట మజ్ను, ఒక చిక్కాల దేవదాస్, ఒక పసుపేటి రోమియో, వీళ్ళందరి చరిత్రలో లవ్ స్టోరీలు క్రియేట్ చేసిన వాళ్ళే ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ భిన్నంగా ఒక అమ్మాయిగా పుడితే ఇంత అదృష్టమా, ఒక అమ్మాయిగా పుడితే ఇంత బాగుంటుందా అనిపించేలా మాత్రం చేస్తానే. ఈ హగ్లు ముద్దులు అంటావా, బోనస్. దా చుట్టుకో, కట్టుకో, వాటేసుకో. ఎవరు చెప్తే మనకేంటి.
నీ పన్ను చూసుకోమా. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా వస్తానయ్యా. ఎక్స్క్యూజ్ వస్తానండు. ఎంత కంగారు పడతా వస్తానండు. అది చూడు బావా, అది డౌన్ అయిపోయింది బా. అది మధ్యాహ్నం 3ంటికి రైజ్ అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నాం బావా. నా మాట కదా. కొడుతున్నా సార్. ఆ, సార్ ఏంట్రా మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు. ఎవరికో ఉద్యోగం ఇప్పించారంట కదా. ఏంటి వచ్చాడా? ఆడు మనకి బాగా కావాల్సి 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను. ఇదిగో చూడ 2 మీదకి వెళ్ళు. సార్ 10 నిమిషాలు కూర్చోమన్నారండి. సార్ ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. బావ పేరు మీద ర్యాన్ బ్యాగ్ సార్. ఓపెన్ చేయి. సార్ ఇప్పటికే గంట నుంచి కూర్చున్నాడు. ఇప్పటికైనా పిలవమంటారా? అయ్యో బాబు బలుటోడురా. ఆడు మనకి బాగా కావాల్సిన నీకు తెలసలేదు. కూర్చోబెట్టు. ఇదిగో ఈ 2 ఓపెన్ చేయి. టైం ఎంత అయిందే? 2. ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు పెద్దోడు. ఏం చేస్తున్నాడు ఏంటో. ఆయన ఎక్కడున్నా కరెక్ట్గా టైంకి భోంచేసేస్తారు, లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేద్ది కోపం. రైస్ మానేశాను బావా, స్టమక్ వచ్చేస్తుందని. ఇది మాత్రం ఎందుకు, ఇది కూడా మానే దైత్యం వెళ్ళిపోద్ది. ఏమయ్యా బాగా దోసేవా? పని మీద ఉండు. ర్యాన్ బాక్స్ ఓపెన్ చేయి. నువ్వు సూపర్ బా. పొద్దు నుంచి ఉన్నాడు అతను. 5 అయింది. అయ్యి బాబోయ్ బలటోడురా. ఆడు మనకి బాగా కావాల్సిన కూర్చోబెట్టు. వెళ్ళు బావా. రేయ్, ఎవడ్రా నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది? ఏడాడు నువ్వే కదా. ఎందుకురా అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు? నీ పాటలు పడవచ్చు కదా. మేమైనా అడిగామా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్. ముందు మనుషులుగా చూడటం నేర్చుకోండి. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. ఎంత దూరం ఇసిరితే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవ్వలేదురా, వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ జనాలు ఆ గోల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా. ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవాడురా బాబు. ఇది ఒకటే ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి. ఏంట్రా ఇంకోటి ఉండేది? ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా. బయటికి తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం, నేను పోజులు కొట్టేయటం. ఒక ఏజ్ వచ్చాక అలివేని, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు. నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్,